తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజున అందరూ విష్ణువాలయాలకు వెళ్ళి ఆ హరిని దర్శించుకొని వచ్చారా ఉత్తర ద్వారంలో నుంచి. కానీ జాగ్రత్తగా ఉండాలండి. తొక్కిసలాటలు జరగడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంది. ఇంట్లో అయినా కూడా దేవుణ్ణి పూజ చేసుకొని ఆయన్ను ఇంట్లోనే దర్శించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు అనిపించే పరిస్థితికి వస్తుంది. మీ అందరికీ కూడా ఆ నారాయణుని, ఆ దేవదేవుని అనుగ్రహం, ఆయన ఆశీస్సులు అన్నీ మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ 2025 సంవత్సరం మీకు చాలా బాగా ఆనందాలను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శాంతమ్మ గారి దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నానండి అంది. బాగా పొద్దుపోయింది, ఉండిపో మీరా అందావిడ. తొందరగా వచ్చేస్తానండి అని వచ్చేసింది. మీరాకి చెప్పలేనంత నీరసం అనిపించసాగింది. ఆ రోజే మొండితనంగా మానేసి ఉంటే ఎంత బాగుండేది. ఆవిడ కాదంటే మరో మాట చెప్పాలంటే మాట పెగలదు. తనింత పిరికిదైపోయిందేం. మీరాకి తల్లిపైన చాలా కోపం వచ్చింది. మీరాకి అది వరకు ఉన్నంత ధైర్యం ఉండటం లేదు. ఆ రోజు శేఖరం రావటం తర్వాత విజయ్ని చూడటం, అప్పటి నుంచి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతేనే కానీ మనసుకి శాంతితో పాటు ఉన్న ధైర్యం కాస్త పోకుండా ఉంటుంది అనిపించసాగింది. 2 రోజుల తర్వాత ఉదయం 8 గంటలు కావస్తోంది. అంతవరకు పని మనిషితో తగువ పెట్టుకొని, ఇంకా నీతో కూర్చుంటే నాకు కాదమ్మా, అసలు నీతో మాట కలపడమే తప్పు అని చంద్రమ్మ గారు బావి దగ్గర స్నానం చేసి తడిబట్టతోనే బిందెతో నీళ్లు తెచ్చుకుంది. ఆవిడ వంటింటి వసారా ఎక్కబోతుంటే, బాచీ, అక్కయ్య, అంతా ఏమయ్యారు అంటూ హడావిడిగా పిలుస్తూ వచ్చారు శాస్త్రిగారు. ఏమిట్రా? ఇంకా చంద్రమ్మ గారు ఏదో అనబోయి తమ్ముడి వెనకాల ఉన్న వాళ్ళని చూసి ఆగిపోయింది. అక్కయ్య, గుర్తుపట్టలా? మన సరోజిని అని వెనక్కి తిరిగి, ఆయన అక్కడే ఉండిపోయారా అంటూ వాకిట్లోకి వెళ్లారు శాస్త్రిగారు. శాస్త్రిగారి కేకలకి బాచి, రమణమ్మ, గిరిజ ఏమిటోనని హడావిడిగా వచ్చారు. అత్తయ్య, బాగున్నావా? సరోజినీదేవి పలకరించింది. చంద్రమ్మ గారు నీళ్ల బిందె కిందికి దించి, మీ మామయ్యని మింగేశానే అమ్మా. భర్త పోయాక రానివాళ్ళెవరొచ్చినా అలవాటు ప్రకారం అనే మాట నాలుక చివరి వరకు వచ్చిన మాటని ఆ పక్కనే బాచిని చూసి టక్కున మింగేసింది. ఇలా ఉన్నానమ్మా, ఇన్నాళ్లకి అత్తయ్య గుర్తుకొచ్చిందా అంది నిట్టూరుస్తూ. చంద్రమ్మగారి భర్త పోయాడో 10 ఏళ్లైంది. తమ్ముడు కూడా ఆవిడని పరామర్శించాలి అని అనుకోలేదు. ఒక్కసారిగా ఆవిడ అదోలా అయిపోవటంతో గుర్తుకొచ్చింది. ఏమిటో అత్తయ్య, ఎప్పటికప్పుడే రావాలనుకోవటం ఆగిపోయింది. రమణమ్మ అందర్నీ పలకరించి కాళ్ళకి నీళ్ళిచ్చింది. ఇది నీ కూతురా? ఎంతదైంది? నేను చూసినప్పుడు ఇంత పిల్ల చదువుకుంటోందా అని అడిగింది చంద్రమ్మగారు. మానేసింది. గిరిజను చూసి, మీ అమ్మాయి కదూ అని అడిగింది. అవునమ్మా. మళ్ళీ దీర్ఘశ్వాస విడిచింది చంద్రమ్మగారు. వాళ్లతో కబుర్లు చెబుతూ వంట చేసింది ఆవిడ. శాస్త్రిగారు బాచీని ఆ పూట ఉండిపోమ్మన్నారు. రమణమ్మ తెగ సంబరపడిపోతోంది. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకేం చేస్తే నచ్చుతుందో నచ్చదోనని. జ్యోతి వాళ్ళని వింత మనుష్యుల్ని చూసినట్టు చూడసాగింది. వాళ్ళు వచ్చాక పల్లెటూరు రాలేదు. గిరిజ జ్యోతిని పలకరించాలంటేనే భయపడుతోంది. మధ్యాహ్నం 3 గంటలైంది. శాంతమ్మగారు ఆ పూట కాస్త తిరుగుతోంది. శాంతమ్మగారు హాల్లోకి వచ్చి కూర్చుంది. మీరా ఆవిడికి హార్లిక్స్ కలిపి ఇచ్చింది. మీరా, నువ్వు పుస్తకం చదివి వినిపించి చాలా రోజులైంది అంది శాంతమ్మగారు. ఆవిడకి తను రావటానికి ఉండదని, తల్లి లేవట్లేదని చెప్పాలని పొద్దుటి నుండి ఎలా చెప్పాలో ఆలోచించుకుంది. హార్లిక్స్ ఇచ్చి ఇప్పుడు చెప్దామనుకుంది. ఆవిడ అది అందుకుంటూనే పుస్తకం చదవమంది. ఇంకా ఎలాగూ మానేస్తాగా,
ఓ పావుగంట చదివి వినిపించి అప్పుడు చెబితే సరి అనుకుంది. వెళ్ళి పుస్తకం తీసుకువచ్చి కూర్చుని పేజీలు తిప్పుతుంటే శేఖరం వచ్చాడు. తల్లికి ఒంట్లో బాగుండకపోవడంతో శేఖరం రాడు అనుకున్నారు మీరా, శాంతమ్మగారు. అతను బూట్లు విప్పుకుంటూ మంచినీళ్లు కావాలమ్మా అన్నాడు. శాంతమ్మగారు నీళ్లు తెమ్మని మీరాని పిలిచింది. ఆమె మంచినీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అతను ఖాళీ గ్లాస్ కింద పెట్టేస్తూ, నేను మళ్ళా ఓ గంటలో వెళ్ళిపోతాను, ఇప్పుడు భోజనం చేయలేను అన్నాడు. అదేంరా అని. ఏం చేయమంటావు అని అడిగింది. ఏదో ఒకటి, 4 గంటలకల్లా వెళ్ళిపోతాను, కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు. శాంతమ్మగారు మీరాతో పూరీలు చేయమని చెప్పింది. మీరా లోపలికెళ్ళిపోయింది. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పి పరుగున వచ్చి, అమ్మగారు కారులో ఎవరో వచ్చారండి అని చెప్పింది. ఎవరా అని శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మగారు వెనకాలే వెళ్ళింది. శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కోటేశ్వరరావు, సరోజినీదేవి దిగారు. జ్యోతి దిగుతోంది. వాళ్ళని చూసి తెల్లబోయాడు. మెడ తిప్పి వెనకాలే వస్తున్న తల్లితో, హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారు అని వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. కూడా బాచి ఉన్నాడు. ఎప్పుడొచ్చారు నవ్వుతూ పలకరించాడు. పైకి నవ్వుతున్నాడే కానీ వాళ్ళు రాకూడని సమయంలో వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉందతనికి. వాళ్ళు ఎందుకొచ్చారో కూడా అర్థమైంది. శాంతమ్మగారు కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి లోపలికొచ్చి, ఎవరో వచ్చారు, టిఫిన్ ఎక్కువగా చెయ్యి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంది. వచ్చిన వాళ్ళు ఎవరా అన్న ఆసక్తి మీరాకి లేదు. ఆవిడ చెప్పి వెళ్ళిన ప్రకారం చేయసాగింది. శేఖరం వాళ్లతో మాట్లాడుతున్నాడే కానీ అతని ధ్యాసంతా మీరా మీదే ఉంది. మీరాని చూస్తూనే సరోజినీదేవి ఆశ్చర్యంగా అవి ఇవి అడుగుతుంది. వాళ్ళింటికెడుతుంది. తను వెళ్ళి మీరాని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోమ్మన్నా బాగుండదు. తల్లికి సమాధానం చెప్పుకోవాలి. మీరా వాళ్ళని చూసి ఒక్కసారిగా కంగారు పడకుండా చెప్తే మంచిదనిపించింది అతనికి. శాంతమ్మగారు అరుణకి ఆడపిల్ల అని, వెళ్ళి 4 రోజులైందని ఇంకా అవి ఇవి చెప్తోంది. శేఖరం లేచి లోపలికొచ్చాడు. మీరా గబగబా పూరీలు ఒత్తుతోంది. మీరాకి ఓ అడుగు దూరంలో నిలబడి, చుట్టాలు వచ్చారు తెలుసా అన్నాడు. చెప్పారు. తలెత్తకుండానే పూరీ ఒత్తుతూ బదిలిచ్చింది ముభావంగా. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుసా? మీరాకి కోపం వచ్చింది. ఎవరైతే తనకేం, చేయమన్నవి చేయటం. మీరా మాట్లాడలేదు. మూకుడులో పూరి తిరిగేస్తోంది. హైదరాబాద్ నుంచి రావుగారు, ఆయన కుటుంబం వచ్చారు. చివున తలెత్తింది మీరా. ఆశ్చర్యంతో, భయంతో విశాలమైన మీరా కళ్ళు ఇంకా విశాలమైనాయి. భయంతో కొద్దిగా నోరు తెరుచుకుంది. పూరి తిరిగేస్తున్నదల్లా అలాగే బిగుసుపోయినట్లు నిలబడిపోయింది. వాలుగా ఉన్న అట్టపుల్ల నుంచి సర్రున వేడివేడి నూనె కారి మీరా వేళ్ళని తాకింది. అబ్బా అంటూ అట్టపుల్ల వదిలేసింది. కాలిందా కంగారుగా అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది. మీరా గుండెలు దడదడలాడాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా ఎంత కంగారు పడుతోందో శేఖరం గ్రహించాడు. ఎందుకలా అయిపోయావు? ఒక్కసారిగా వాళ్ళకెదురు పడితే భయపడతావని చెప్పాను అన్నాడు. మీరా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? శేఖరం హాల్లోకి వెళ్ళిపోయాడు. మీరాకి కాళ్ళు చేతులు పట్టు తప్పిపోయినట్లుగా అయినాయి. ఏం ఆలోచించడానికి మెదడు మొద్దుబారిపోయినట్టయింది. స్థానూలా అలాగే నిలబడిపోయింది. మూకుడులో ఉన్న పూరి నల్లగా మాడిపోయింది. శాంతమ్మగారు లోపలికి వచ్చి, అయిందా మీరా అని అడిగింది. అవుతోందండి అని మాడిన పూరి ఆవిడ చూడకుండా పక్కన పడేసి మిగిలినవి చేయసాగింది. శాంతమ్మగారు మిఠాయి, మినపసున్ని తీసి యువతల పెట్టింది. మీరా పూరీలు చేయటం కూడా అయింది. అయిందా? నీళ్లు పెట్టి టీ గబగబా పెట్టు అని వాళ్ళని పిలవడానికి వెళ్ళిపోయింది. మీరా ఒంట్లో శక్తినంతటినీ కూడదీసుకుని ధైర్యంగా నిలబడటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. తనేం కంగారు పడిపోకూడదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. అసలు ఇలా జరుగుతుందని తను కలనైనా ఊహించిందా? ఎంత ధైర్యం తెచ్చుకుని మొండితనంగా నిలబడలేదు. శాంతమ్మగారు చెప్పిన ప్రకారం పల్లాలలో అన్నీ సర్దింది. మీరా మంచినీళ్లు పెట్టకుండానే వాళ్ళు వచ్చేశారు. వంటగదిలో జగ్లోకి నీళ్లు పోస్తున్న మీరా ఊపిరి బిగబట్టి నిటారుగా నిలబడింది. నీళ్ళేవి? శాంతమ్మగారి మాటతో ఉలిక్కిపడి సర్దుకుంది. తెస్తున్నానమ్మా అంది. ఆవిడ వెళ్ళిపోయింది. మీరా నీళ్ల జగ్గు, గ్లాసులు తీసుకొని వచ్చింది.
గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణంసేపు ఆగి ధైర్యం తెచ్చుకుని గుమ్మం దాటి యువతలకి వచ్చింది. శాంతమ్మగారు ఏదో అన్న మాటకి అంతే అంటారా నవ్వుతూ అంటున్న సరోజినీదేవి శాంతమ్మగారి మాటలు శ్రద్ధగా వింటున్నట్లు కూర్చున్న క్షణక్షణానికి శేఖరం కేసి ఓరుచూపులు ప్రసరిస్తున్న జ్యోతి మీరాన్ చూస్తూనే ఎగిరిపడ్డారు. శాంతమ్మగారి మాటలు అతి శ్రద్ధగా వింటున్న కోటేశ్వరరావు భార్య కూతురు ఆశ్చర్యంతో నోళ్లు తెరవటం చూసి తల తిప్పి చూశాడు. మీరా ఫలానా అని ఆయన గుర్తుపట్టకపోయినా వయసులో ఉన్న అమ్మాయి గృహిణిలా నిండుగా కొంగు కప్పుకొని మంచినీళ్ల గ్లాసులు జగ్గు పట్టుకొస్తున్న మీరాని చూసిన ఆయన చూపులు వెంటనే జరజరా శేఖరం మీదకి సోకినాయి. ఎడంచేయి గుప్పిటగా మార్చి చెంప కాంచుకొని కుడిచేతి వేళ్లతో బల్లమీద రాస్తూ తల వంచుకున్న శేఖరానికి రావుగారి తీక్షణమైన చూపుల్ని ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అతను తల ఎత్తి ఎదుర్కోకపోయినా మీరాని ఇక్కడ చూసి వాళ్ళెలా తలక్రిందులవుతారో ఇందాకనే ఊహించాడు. గుమ్మం దాటి 4-5 అడుగులు వేసేదాకా తలొంచుకొని వచ్చిన మీరా యథాలాపంగా తలెత్తినట్టు ఎత్తింది. క్షణం ఆశ్చర్యపోయినట్టు నటించి పలకరింపుగా చిన్నగా పెదవులు విడకుండా చిన్నగా నవ్వింది. మీరా ఇక్కడున్నావా? ఏ పనైనా బయటపడిపోకుండా ఒక్క చిరునవ్వుతో హుందాగా అన్నీ ఎంతో నేర్పుతో చక్కదిద్దుకునే సరోజినీదేవి చాలా ఆశ్చర్యంగా అరిచినంత గట్టిగా అడిగింది, కుర్చీలో అటు ఇటు కదులుతూ. జ్యోతి కోరగా మింగేసేలా శేఖరం కేసి చూసింది. ఇంచుమించుగా కోటేశ్వరరావు అలాగే చూశాడు. సరోజినీదేవి మాటతో శేఖరం నిదానంగా తల ఎత్తాడు. తీసుకోండి, ఏమిటి ఆలస్యం అన్నాడు మామూలుగా. అప్పుడు శేఖరం కేసి తిరిగాయి సరోజినీదేవి చూపులు. మీరా మామూలుగా గ్లాసులు అక్కడ పెట్టి నీళ్లు పోస్తోంది. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. కుర్చీలోంచి లేచింది. మీరా భుజం నిండుగా కొంగు కప్పుకొని ఉండటం వల్ల వాళ్ళకేదీ అర్థం కాక అతలాకుతలమైపోతున్నారు. సరోజినీదేవి మీరా భుజం మీద చెయ్యి వేసి ఆ నెపంతో భుజం మీద కొంగు కొంచెం జరిగేలా చూస్తూ, మీరా, ఈ ఊళ్ళో ఉన్నారా మీరు? అంత హఠాత్తుగా ఎందుకొచ్చేశారు అని అడిగింది. మీరా చెయ్యి వణికింది. గొంతు తడారిపోయింది. ఒక్క గుటక మింగి గొంతు పెగల్చుకొని ఎలాగో నెమ్మదిగా అంది, ఈ ఊళ్ళోనే ఉంటున్నామండి అని ఆవిడని తప్పించుకొని వచ్చేసింది. మీరా వాళ్ళకి బాగా తెలుసును కావును అనుకున్న శాంతమ్మగారు, రండి కూర్చోండి, మీరా మీకు తెలుసా అని అడిగింది. సరోజినీదేవి దృష్టంతా మీరా మీద ఉన్న సభ్యత అనే పదానికి గౌరవం ఇచ్చే సరోజినీదేవి బలవంతంగా వచ్చి కూర్చుంది. మీరా తెలియకపోవటం ఏమిటి? వాళ్ళమ్మ మా స్కూల్లోనే టీచర్గా పనిచేసేది. ఎందుకో హఠాత్తుగా 2 ఏళ్ల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయారు అంది. ఆ కాస్త మాటకే రొప్పుతున్నట్లుగా అయింది. అసలే తెల్లని మనిషేమో మొహమంతా ఎర్రగా కందినట్లుగా అయింది. మీరాని చూస్తూ ముగ్గురు అలా ఎందుకైపోయారో శాంతమ్మగారికి అంతుపట్టలేదు. ముందు పలహారం కానియండి, తర్వాత మాట్లాడుకుందాం అంది. ఇంతకీ మీరాకి ఇక్కడ ఎటువంటి స్థానం? ముగ్గురికి అర్థం కాలేదు. అలా అయితే మా కోడలు అని పరిచయం చేయకుండా ఉంటుందా? లేకపోతే ఇక్కడ ఎందుకున్నట్లు? ముగ్గురు తమలో తాము అనుకోకపోలేదు. ఇంత క్రితం ఉన్న హుషారు వాళ్లలో లేదు. మౌనంగా పలహారాలు ముగిశాయి. మీరా టీ తీసుకొచ్చి అందరికీ అక్కడ పెట్టి లోపలికెళ్ళింది. మళ్ళీ కాంతమ్మగారికి హార్లిక్స్ ఇచ్చింది. ఇంత చనువుగా వీళ్ళ అవసరాలు తీరుస్తున్న మీరా ఇక్కడా? ఇక ఉండబట్టలేక అడిగేసింది సరోజినీదేవి. మీరా వాళ్ళు మీకు బంధువులా అని. అరుణ స్నేహితురాలు, మీరా చదువుకున్నది అని తెలిసాక మీరా ఎవరని అడిగితే మాకు బాగా తెలుసున్న వాళ్ళు అని చెప్తుంది. ఇప్పుడు కూడా మాకు తెలుసున్న వాళ్లే అంది. అంటే అర్థోక్తిగా ఆగిపోయింది సరోజినీదేవి. నాకు ఒంట్లో బాగుండటం లేదు, సహాయంగా ఉంటుంది అని చెప్పింది. సరోజినీదేవి తేలిగ్గా గాలి పీల్చుకున్న వెంటనే గుండెల్లో ఏదో గుబులు బయలుదేరింది. కుర్చీకి వెనక్కి ఆనుకొని కూర్చున్న జ్యోతి శేఖరాన్ని నిశితంగా పరీక్షిస్తున్నట్లు చూస్తోంది. కోటేశ్వరరావు మాటలు మర్చిపోయినట్లుండి తర్వాత శేఖరంతో కబుర్లలోకి దిగాడు. మీరా ఒక్క పొడి తీసుకురా శాంతమ్మగారు పిలవటంతో మీరా ఒక్క పొడి బరినే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే శాంతమ్మగారు చెప్పక్కర్లేకుండా తనే తెచ్చేది. అది వరకు హైదరాబాదులో ఉండగానే మీరాకి ఈ కుటుంబంతో పరిచయం ఉన్నట్లు సరోజినీదేవికి తెలుసు. అది అరుణతో స్నేహం వరకే అనుకుంది. సరోజినీదేవి భర్తని వెళ్ళమన్నట్లు సౌజ్ఞ చేసింది. కోటేశ్వరరావు, శేఖరం రా, వాళ్ళు మాట్లాడుకుంటారు.
ఆడవాళ్ల మాటలు మనకెందుకు అంటూ లేచాడు. శేఖరం లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. సరోజినీదేవి అంది, ఎవరికో ఒంట్లో బాగాలేదని వెళ్ళారు. ఇక వెళ్ళటం మళ్ళా రాలేదు. ఎందుచేతో అని మీరా అని పిలిచింది. మీరా వినపడినట్లే ఉండిపోయింది. శాంతమ్మగారు, మీరా, ఆవిడ పిలుస్తున్నారు, ఇలారా అని పిలిచింది. దాంతో తప్పనిసరిగా యువతలకొచ్చింది. మీరా టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు తీయసాగింది. మీరా, అమ్మగారెక్కడా అని అడిగింది సరోజినీదేవి. ఇక్కడే ఉంటున్నామండి. మీరా తలెత్తకుండానే అంది. ఇక్కడంటే ఈ ఇంట్లోనా, ఈ ఊళ్ళోనా? అర్థం కాలేదు. మీరా కొద్దిగా తలెత్తి కోపాన్ని అణుచుకుంటూ జవాబిచ్చింది, ఈ ఊళ్ళోనే. మళ్ళా రాలేదేం? మీరానే సూటిగా చూస్తూ అడిగింది. ఆవిడకి ఒంట్లో బాగుండటం లేదండి. ఆహా, అలాగా, నేనొస్తాను. అంత హఠాత్తుగా మకాం ఎత్తేయటంతో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకండి శ్రమ మీకు, అమ్మని నేను తీసుకొస్తాను అని మీరా ప్లేట్లు గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది. సరోజినీదేవి మీరాని అలా గుచ్చి ఎందుకు అడుగుతోందో శాంతమ్మగారికి అర్థం కాలేదు. సరోజినీదేవి లేవటంతో శాంతమ్మగారు లేచింది. జ్యోతి కూడా లేచి వాళ్ళకన్నా ముందే తండ్రి శేఖరం ఉన్న చోటికొచ్చి శేఖరం పక్క ఖాళీగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. అతను ఇబ్బందిగా కదిలాడు. ఆ వెనకాలే శాంతమ్మగారు సరోజినీదేవి రావటంతో శేఖరం లేచి కూర్చోండి సరోజినీదేవితో అని ఆ ఇబ్బంది నుండి విముక్తి పొందాడు. శేఖరం వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఇంకా తల్లి పక్కలో పాపాయే. భగవంతుడు అందం ఇచ్చాడు, అవసరానికి లోటు లేకుండా ఏదో ఇంత ఇచ్చాడు, ఏం లాభం? జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియని మూర్ఖుడు కసిగా అనుకుంది జ్యోతి శేఖరాన్ని మింగేలా చూస్తూ. ఓ అర్ధగంట లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. 5 గంటలు దాటింది. సరోజినీదేవి కోటేశ్వరరావు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మీ అబ్బాయికి ఈ ఏడాది పెళ్లి చేయరా? కదిపింది సరోజినీదేవి. నాదేముందండి అంది శాంతమ్మగారు. మీది కాకపోతే ఎవరిది? మీరే చెప్పాలి, మీరే చేయాలి. సరోజినీదేవి వదిలిపెట్టదలుచుకోలేదు. అసలు ఈరోజు మామూలుగా మాట్లాడి రేపు శాస్త్రిగారిని కూడా తీసుకొచ్చి పెళ్లి విషయాలు మాట్లాడాలనుకున్నారు. అందుకే ఈరోజు జ్యోతిని తీసుకొచ్చారు. మీరాని ఇక్కడ చూడగానే ఆలస్యం అమృతం అనిపించింది ఆ దంపతులకి. మీరు చెప్పింది బాగానే ఉందమ్మా, కానీ వింటేగా చెప్పడానికి. ఏది, వాడికి నచ్చిన పిల్లని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నా శక్తికి తగ్గట్టుగా ఏ లోపం రాకుండా చేస్తాను అంది శాంతమ్మగారు. భర్త ఏదైనా అంటాడేమోనని కాసేపు చూసింది సరోజినీదేవి. ఆయన ఆలోచిస్తున్నాడు ఎలా మొదలెడితే బాగుంటుందా అని. ఆలస్యాన్ని భరించలేని సరోజినీదేవి ఏదో శాస్త్రం చెప్పినట్లు కళ్ళుకొచ్చి ముంత దాచడం ఎందుకు, మీ అభిప్రాయం అడగడానికే వచ్చాము అంది. అవునమ్మా, పిల్ల ఎదురుగా ఉంది, మనమేం కొత్త వాళ్ళం కాము. అందుకే అమ్మాయిని కూడా అరమరిక లేకుండా తీసుకొచ్చాము. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటే బాగుంటుంది అన్నాడు కోటేశ్వరరావు. జ్యోతి శేఖరం కేసి ఓరగా చూసింది. మూలగా నిలువెత్తు స్టూలు మీదున్న ఫ్లవర్ వాజ్ మీద నిలిచి ఉన్నాయి అతని చూపులు. అతని కేసి చూసిన కోటేశ్వరరావుకి అసలతను తమ మాటలు వింటున్నాడా, వినపడుతున్నాయా అన్న అనుమానం వచ్చింది. ఏమిటో శేఖరం, మాట్లాడవు అన్నాడు. ఏమిటండి అన్నాడు ఇటు తిరిగి సర్దుకు కూర్చుంటూ. బాగుంది, ఇంతవరకు మా మాటలే వినలేదా నవ్వుతూ అడిగింది సరోజినీదేవి. శేఖరం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇది నాన్పుడు వ్యవహారంగా తేల్చేయటం సరోజినీదేవికి బొత్తిగా ఇష్టం లేదు. మీరే అడగండి, మాకు చెప్పడానికి మొహమాటంగా ఉంటుంది కదా శాంతమ్మగారిని ఉద్దేశించి అంది. ఈ పద్ధతి శాంతమ్మగారికి నచ్చలేదు. వాళ్ళు ఎదురుగా ఉండి అప్పటికప్పుడు చెప్పమంటే ఎవరు చెప్తారు అనుకుంది. ఆలోచించి చెప్పొచ్చు, ఇంకా ఉంటారు కదా ఎటుగాకుండా అంది. జ్యోతి లేచి వరండాలోకి వెళ్ళి అక్కడ పచార్లు చేయసాగింది. వాళ్ళు ఎంత నింపాదిగా మాట్లాడుకున్నా అక్కడికి వినపడతాయి. సరోజినీదేవి భర్త కేసి భావయుక్తంగా చూసింది. ఆయన సోఫాలో కాస్త అటూ ఇటూ కదిలి సర్దుకు కూర్చున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. శేఖరం, నీ యందుండే చనువుతో అడుగుతున్నాను, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఎందుకంటే ఈ విషయం ఇదివరకే నీకు అమ్మగారికి చెప్పాను. ఇప్పుడే మీ దగ్గర కదిపి చెప్పి ఇప్పుడే చెప్పమనడం సబబు కాదనుకో ఆగాడాయన. భర్త అడిగిన తీరు సరోజినీదేవికి సంతృప్తికరంగా అనిపించలేదు.
ఏంటి మనిషి గుక్క తిప్పుకోవడానికి లేకుండా ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీల్లేని విధంగా సమాధానం ఆశించినట్లు అతి నేర్పుగా అడిగే భర్త ఇంత అతి సాధారణంగా అడిగాడేమిటా అనుకుంది. శేఖరం వాళ్ళు వచ్చినప్పటి నుండి సిద్ధంగా ఉంచుకున్న సమాధానం ఎప్పుడు ఎలా చెబితే బాగుంటుందో అది కూడా మీరా ఉండగా మీరాకి వినపడేలా చెప్పాలని చాలా విలువైన మాటని ఎన్నిక చేసుకున్నాడో. ఇదే సమయం, అది ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది అనుకున్నాడు. సరోజినీదేవి ఇంకా అతనేమంటాడోనని ఆసక్తిగా కొద్దిగా ముందుకి జరిగింది. వరండాలో పచార్లు చేస్తున్న జ్యోతి టక్కున ఆగిపోయింది. అతను చెప్పబోయే సమాధానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకొని ఊపిరి బిగబట్టి నిలబడిపోయింది. ముఖ్యమైన కాగితాల మీద అతి ముఖ్యమైన సంతకం కోసం ఆతృతగా ఎదురుచూసే వ్యాపారస్తుడిలా చూస్తున్నాడు కోటేశ్వరరావు. 2 భార్యలుండటం చట్టవిరుద్ధం కదండి. గంభీరంగా అతని నోటి వెంట వచ్చిన ఈ మాటలకి శ్రోతలు స్థానువులే అయ్యారు. సరోజినీదేవి నెత్తిమీద మంచు పర్వతమే పడినట్టయింది. జ్యోతికి పక్కలో బాంబు ప్రేలినట్లు అదిరిపడింది. శాంతమ్మగారికి అంతా అయోమయంగా ఉంది. మొట్టమొదట సరోజినీదేవి తేరుకుంది. నీకు పెళ్ళయిందా? అలా అంటూనే శాంతమ్మగారికేసి తిరిగింది. ఒక కొడుకు కూడా. వెంటనే మృదు గంభీరంగా అని లేచి నిలబడ్డాడు. అతని చూపులు కర్టెను వెనకాల నీడ కోసం వెతుకుతున్నాయి. అతనంత ఖచ్చితంగా నిర్భయంగా చెప్తుంటే నోటి మాట రానిదాన్లా గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు కోటేశ్వరరావు. కంగారుగా అంది శాంతమ్మగారు. ఏమిటి చిన్నబాబు, పెద్దవాళ్లతో వేళాకోళమా? అమ్మా, ఏదో చెప్పాలన్నట్లు అన్నాడు శేఖరం. చాలే, ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో అలాగేనా మాట్లాడేది? ఇంకా చిన్నతనమే, బలవంతంగా నవ్విందావిడ. ఎప్పుడూ ఎవరినీ అవమానించినట్లు గాని అమర్యాదగా మాట్లాడి ఎరగని కొడుకు అలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ఆవిడ నమ్మలేకుండా ఉంది. చాలా కాలంగా ఒకళ్ళుగా మసులుతున్నాము. ఆ మాత్రం స్వతంత్రంగా మాట్లాడితే తప్పేం లేదు. హాయిగా నవ్వేస్తూ అంది సరోజినీదేవి. కోటేశ్వరరావు గట్టిగా నవ్వేస్తూ భలేవాడివయ్యా మొత్తానికి అన్నాడు. అతని మాటలు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఈ సంగతి తప్పించుకోవడానికే అతను అలా అన్నాడని శాంతమ్మగారితో సహా అందరూ అనుకున్నారు. శేఖరానికి మీరాని ఒక్కసారి చూడాలని, తన మాట మీరా మీద ఎలా పనిచేసిందో చూడాలని మనసు తహతహలాడుతోంది. ఆ ఆతృతని అణుచుకోలేకపోయాడు. ఇప్పటికైనా తన దృఢమైన అభిప్రాయం తెలుసుకుంటుంది. అతను తల్లికేసి తిరుగుతూ, అమ్మా, షర్బత్ కలిపియ్యి అని, నువ్వు కూర్చో, అప్పి గ్లాసులు తీసుకురా అని ఓ కేక పెట్టి లోపలికొచ్చాడు. అతని వెనకాలే అప్పి వచ్చింది. మీరా కనబడలేదు. శేఖరం తన వెనకాలే ఉన్న అప్పికేసి తిరుగుతూ, అమ్మాయిగారు ఏరి అని అడిగాడు. వెళ్ళిపోయారండి అంది. వెళ్ళిపోయిందా? అతనికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది. ఎంతసేపు అయింది వెళ్ళి? విసుగ్గా అడిగాడు. చాలాసేపయిందండి. అమ్మగారితో తర్వాత చెప్పు అని వెళ్ళిపోయారండి సాగదీసుకుంటూ చెప్పింది. మీరా ఎప్పుడో వెళ్ళిపోయిందా? తను అన్న అంత విలువైన మాట, ఇద్దరి మధ్య ఉన్న ఇనుప గోడల్ని ఛేదించే విలువైన మాట మీరా వినకుండా వెళ్ళిపోయిందా? అంతమందిలో అంత ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పినందుకు తన అభిప్రాయం ఎటువంటిదో తెలుసుకొని తనని అసహించుకోకుండా తనని అర్థం చేసుకుంటుందని తలిచి అన్న మాట వినకుండానే వెళ్ళిపోయింది. గళాసులు అక్కడెట్టమంటారా అండి? అప్పి మాటతో ఉలిక్కిపడి నడు అన్నాడు. అతనికి మీరా మీద కోపం వచ్చింది. అతనికి చెప్పలేనంత తిక్కగా ఉంది. చేతిలో ఉన్న షర్బత్ సీసా గోడకేసి కొట్టాలనిపించింది. శేఖరం యాంత్రికంగా షర్బత్ కలిపి అందరికీ ఇచ్చాడు. శేఖరం షర్బత్ కలుపుతుంటేనే జ్యోతి లోపలికొచ్చింది. వాళ్ళు కొంచెంసేపు కూర్చొని వెళతామని లేచారు. అదేమిటి, వెళ్ళిపోవడమేమిటి? మా ఇంట్లో ఉండి వెళ్ళాలి అంది శాంతమ్మగారు తను లేస్తూ. మీరు ఉండేలా చెయ్యండి, తప్పకుండా ఉంటాం అనేసింది సరోజినీదేవి. అంతా తనదే లోపం అన్నట్లు సరోజినీదేవి మాట్లాడుతుంటే శాంతమ్మగారికి కాస్త కష్టం అనిపించింది. ఆవిడ ఏదో అనబోతుంటే కోటేశ్వరరావు అన్నాడు, మరి ఆ పని మీద వచ్చాం కదా, గతికితే అతకదంటారు కదండి. మనమేం కొత్త వాళ్ళమటండి, మీరు ఉండకుండా వెళితే మా మనసులు బాధపడతాయి అంది శాంతమ్మగారు. శేఖరం కూడా చెప్పాడు ఉండమని. రేపు మళ్ళీ వస్తాం అన్నారు భార్యాభర్తలిద్దరూ. శాంతమ్మగారి దగ్గర శేఖరం దగ్గర సెలవు తీసుకుని కారెక్కారు భార్యాభర్తలు. జ్యోతి శాంతమ్మగారికి చెప్పి నమస్కారం అండి, వస్తాను అంది. మంచిదమ్మా,
జ్యోతితో అని రావుగారి దంపతులతో అంది. మళ్ళీ రేపు భోజనానికి ఇక్కడికే రావాలి. చిన్నబాబు వస్తాడు. రావడం వస్తాం. భోజనాల సంగతి పెట్టుకోకండి. ఏవో ఆచారాలు నమ్మకాలు ఉన్నాయిగా, వాటిని కాదనడం దేనికి అంది నవ్వుతూ సరోజినీదేవి. మీరలా అంటే ఏం చెప్పాలి అంది శాంతమ్మగారు. మీరలా అనకూడదు అన్నారిద్దరూ. కారు కదిలే వరకు అక్కడే నిలబడి వెనక్కి వచ్చి వరండాలో బల్ల మీద కూర్చుంది శాంతమ్మగారు. ఆ పూటే కాస్త లేచి తిరుగుతున్న శాంతమ్మగారికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కాస్త అటూ ఇటూ తిరిగి ఆ కాస్త మాట్లాడేసరికి నీరసం వచ్చినట్టయిపోయింది. తల్లి వెనకాలే శేఖరం రాలేదు. మీరా పిలిచింది శాంతమ్మగారు. ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది. సమాధానం లేదు. తర్వాత అప్పి మీరాని పిలు అని పిలిచింది. అప్పి వచ్చి మీరా వెళ్ళిపోయిందని చెప్పింది. వెళ్ళిపోయిందా? ఏం అంది. మీరా చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళదు అనుకుంటూ. ఏమోనండి, తెలవదు. మీకు చెప్పమన్నారండి. శేఖరం వచ్చాడు. ఏం కావాలమ్మా అని అడిగాడు. ఏం వద్దు నాయనా అని లేస్తూ అప్పిని అడిగింది. మీరా మళ్ళీ వస్తానని చెప్పిందా? ఏమోనండి, తెలవదు అందది. ఏం కావాలమ్మా, నువ్వు కూర్చో. ఏమిటి అలా ఉన్నావు అన్నాడు. వాళ్ళున్నంతసేపు ఏదో ఉగ్గబెట్టుకుంది. ఇప్పుడు నీరసం ఆవిడ ముఖం మీద కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆవిడ మళ్ళీ కూర్చుంటూ కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు బాబు అంది. శేఖరం గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. హార్లిక్స్ తాగుతావా అని అడిగాడు. ఆవిడ గ్లాసు కింద పెడుతూ వద్దు అంది. నీరసంగా ఉన్నావు, బత్తాయి రసం తాగు అన్నాడు. ఇప్పుడే వద్దు బాబు అని క్షణం ఆగి అంది. వాళ్ళడిగిన ప్రశ్నకి బాధపడిందేమో మీరా. అసలు ఎప్పుడూ అలా చెప్పకుండా వెళ్ళదే. వెంటనే అనేశాడు శేఖరం. అభిమానం ఆదరణ అందిస్తే అందుకోవటం కూడా తెలియాలి. మొండితనం. అతను అలా అనటంలో మీరా వెళ్ళటంతో అతనికి ఎంత కోపం వచ్చిందో ముడుచుకున్న కనుబొమ్మలే చెప్తున్నాయి. అదేమిట్రా తెల్లబోతూ అందావిడ. చెప్పి వెళ్ళాలని తెలియదు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా అవసరం వచ్చినా అంతేనా విసుగ్గా అని లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 9 కావస్తున్నా మీరా రాలేదు. క్రితం రోజు మీరా చెప్పకుండా వెళ్ళటమే కాకుండా మళ్ళీ రాకపోవటంతో ఎందుకా అనుకున్న శాంతమ్మగారికి ఈ పూట 9 కావస్తున్నా రాకపోయేసరికి ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి వాళ్ళు మీరాని చూస్తూనే అలా అయిపోవటం, ఏమిటేమిటో మీరాని ప్రశ్నలు వేయటం, మీరా చెప్పకుండా వెళ్ళి మళ్ళీ రాకపోవటం అంతా అర్థం కాకుండా పోయింది. తను ఇలా ఉన్నానని తెలిస్తే కూడా మీరా ఎందుకు రాలేదు అనుకుంది. ఇంకా ఆవిడగారు రాలేదా తల్లిని అడిగాడు శేఖరం. రాలేదురా, ఎందుచేతో అందావిడ. రాదేమో, పేపర్ చూస్తూ అన్నాడు. తల్లి లేవలేదేమో, కాసేపు చూసి కబురు చేయవచ్చు. శేఖరం మాట్లాడలేదు. అవును, నిన్న అడగబోతే మాటల్లో దాటేసి వెళ్ళిపోయావు. వాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. తప్పించుకోవటానికి పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తావా అని అడిగింది. పేపరు కొద్దిగా పక్కకు జరిపి అన్నాడు. పెళ్ళయిందని చెప్పానా? 2 భార్యలుండటం చట్టవిరుద్ధమన్నావు. ఒక కొడుకు కూడా అన్నావు. ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేకపోతే మర్యాదగా ఎవరి ద్వారానైనా చెప్పించాలి గాని ఇలా అపవాదులు నీకై నువ్వే సృష్టించి చెప్పుకుంటావా? నువ్వే అంటే ఇంకా విన్నవాళ్ళకి అడ్డేముంది, తలో మాట అంటారు. మందలింపుగా బాధగా అంది శాంతమ్మగారు. శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందలా అయింది. నువ్వస్తమాను అంటూ ఉంటావుగా, నీకేం కాలక్షేపం అవటం లేదని, నేను పెళ్లి చేసుకుంటే వాళ్లతో ఆడుకుంటానని నవ్వుతూ అన్నాడు. బాగుందిరా నాయనా, అందుకని పిల్లనిస్తానని వచ్చిన వాళ్ళ దగ్గర పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తూండు. ఆ మాటలే నీ పిల్లలు, ఆ మాటలతోటే కాలక్షేపం చేస్తాను. బాచీ రావటంతో ఆవిడ ఆగిపోయింది. శేఖరం బాచీని వరండాలోకి తీసుకొచ్చి అడిగాడు. నీకు వాళ్ళిల్లు తెలుసు కదూ? ఎవరండి అన్నాడు బాచీ ఎవరో అర్థం కాక. మీరా వాళ్ళిల్లు. నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిందట. మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి అమ్మగారు లేవలేదు, రమ్మన్నానని చెప్పు. సరేనండి. ఒకవేళ వాళ్ళమ్మగారికి ఒంట్లో బాగుండలేదేమోనండి, లేకపోతే అక్క మానదు అన్నాడు బాచీ. కబురన్నా చెయ్యాలిగా, చెప్పందే ఎలా తెలుస్తుంది? వెళ్ళిరా. బాచీ మెట్లు దిగుతుంటే వెనక్కి పిలిచి చెప్పాడు. అమ్మ చెప్పిందని చెప్పు. బాచీ సరేనని వచ్చేశాడు.
మీరా సరోజినీదేవి వాళ్ళు వచ్చినట్లు తల్లికి చెప్పలేదు. రాత్రంతా చాలాసేపు చెప్పడమా మానడమా అని ఆలోచించింది. వాళ్ళు వచ్చారంటే తల్లి చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడే చూసుకోవచ్చు, తను ఇంట్లోనే ఉందిగా అనుకొని ఊరుకుండిపోయింది మీరా. వీధి తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడింది మీరా. ఎవరో వచ్చారో చూడు అంది కాంతమ్మ. ఈలోగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం. మీరా వెళ్ళి తలుపు తీసింది. బాచి. నువ్వా అంది తేలికపడ్డ మనసుతో. బాచి నల్లపూసైపోయాడు అంది కాంతమ్మ. ఈవేళ అక్క ఖాళీగా ఉన్నట్టుందే అన్నాడు బాచి. ఏమో ఈవేళ వెళ్ళనక్కర్లేదంది. కూర్చో ఇప్పుడే వస్తాను అని కాంతమ్మ బాచీకి కాఫీ తీసుకురావడానికి లోపలికెళ్ళింది. ఏమక్క ఈరోజు వెళ్ళలేదు అని అడిగాడు. ఇంకా వెళ్ళను ముభావంగా చెప్పింది. ఏమక్క ఏమైంది? అమ్మగారు ఏమైనా అన్నారా? ఛా ఆవిడని అనుకోవడం పాపం. మరి సందేహంగా ఆగిపోయాడు బాచి. ఎన్నాళ్ళ నుండో మానేయాలని అనుకుంటున్నాను బాచి. అమ్మగారు ఒప్పుకోదు. అరుణ వస్తుంది కదా అని ఊరుకున్నాను. అరుణ వెళ్ళిన మర్నాటి నుంచి మానేయాలనుకున్నాను. సరే ఆవిడకి ఒంట్లో బాగుండలేదు, అప్పుడు మానేస్తే బాగుండదని ఊరుకున్నాను. నిన్న చెప్పకుండా వచ్చేసావట. అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారక్క అన్నాడు. ఒంట్లో బాగుండలేదట అని చెప్పు బాచి. నేను వెళ్ళకపోతే వాళ్లే ఇంకో మనిషిని చూసుకుంటారు. అలా ఎందుకు? నువ్వే వచ్చి చెబితే బాగుంటుందేమో అక్క. రావటం కుదరటం లేదని చెప్పు, నేను కూడా చెప్తాను. నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారా బాచి? వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఏమక్కా? సరోజినీదేవి మాటలు అతనేం వినలేదు. అబ్బే ఊరికినే. ఆలస్యమైందా బయలుదేరటానికి? పోనీ మధ్యాహ్నం నేను వచ్చి చెప్తాను. ఇప్పుడు నువ్వెళ్ళి చెప్పు నసిగాడు బాచి. ఇప్పుడే వచ్చి చెబితే బాగుంటుంది కదా, ఆవిడ నువ్వు వస్తావని చూస్తున్నారు. కాంతమ్మ బాచీకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందండి పిన్నిగారు అంటూ అందుకున్నాడు. కూతురు చెప్పులేసుకోవడం చూసిన కాంతమ్మ, ఈరోజు వెళ్ళనన్నావుగా అంది. దానికి బాచి వెంటనే జవాబు చెప్పాడు. వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందండి, అక్క అక్క అని ఏడుస్తున్నాడట. అక్కని తీసుకురమ్మని అమ్మగారు నన్ను పంపారు. మీరా బాచి బయటకొచ్చేశారు. ఆవిడకి ఎలా చెప్పాలో దారిలోనే ఊహించుకుంది మీరా. శేఖరం వరండాలోనే ఉన్నాడు. బాచి శేఖరం దగ్గర ఆగిపోయాడు. మీరా తలుంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న మీరాకేసి ఓసారి చూసి బాచీకేసి తిరిగాడు శేఖరం. మీరా కోసం బాచీని పంపానని శేఖరం చెప్పడంతో శాంతమ్మగారు నిశ్చింతగా కూర్చుండిపోయింది. మీరాని చూసి ఏమిటి మీరా అని అడిగింది. మీరా వెంటనే చెప్పేసింది. మా అమ్మకి ఒంట్లో బాగుండటం లేదండి అంది. లేచి అస్తమాను తల్లి తిరుగుతున్నప్పుడు కూడా ఆవిడకి ఒంట్లో బాగుండటం లేదని చెప్పడం మీరాకి నరకంగానే ఉంది. అంతకన్నా వేరే మార్గం లేదు. మీరా మాట పూర్తి కాకుండానే శాంతమ్మగారు అదే అనుకున్నానులే అంది. అంతకన్నా ఏమీ అనలేకపోయింది. మీరా కాసేపు నిలబడిపోయింది. ఇంకా ఆవిడేదైనా అడిగితే తనే ఏదైనా చెప్పొచ్చు. ఆవిడేం అనకుండా ఎలా చెప్పడమో. ఎప్పట్లా ఇంటి దగ్గర ఎన్నో అనుకుని వచ్చి ఆవిడని చూస్తూనే మౌనం వహించినట్లు ఇప్పుడు అలాగే మౌనంగా నిలబడిపోయింది మీరా. నిలబడిపోయిన మీరాని చూసి, రాత్రి అబ్బాయి భోజనం చేయలేదు, ఉప్మా చెయ్యి అంది. నీరసంగా కదిలింది మీరా. అంతే, తను ఆవిడ ఎదుట నిలబడి ఏం చెప్పలేదు అనుకొని నిట్టూర్చింది. శాంతమ్మగారు నిశ్చింతగా పడుకుంది. నిజంగా ఈ పూట మీరా రాకపోతే ఆవిడకి లేచి వంట చేసే ఓపిక లేదు. మీరా వచ్చి, మీరు ఏదైనా తీసుకుంటారా అని అడిగింది. ఆవిడ కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మంది. మీరా ఆవిడకి హార్లిక్స్ కలిపి ఇచ్చి వెళ్ళి పని చూసుకోసాగింది. మీరా ఉప్మా గిన్నె పక్కన పెట్టి టీకి నీళ్లు పడేసి శాంతమ్మగారికి చెప్దామని ఇటు తిరిగింది. గుమ్మంలో శేఖరం నిలబడి ఉన్నాడు. మీరా అటు తిరిగిపోయింది. శేఖరం గుమ్మం దగ్గర నిలబడి అన్నాడు. రాత్రికి నేనేదో హోటల్ నుండి తెప్పించుకొని తింటాను, లేదా మానేస్తాను. ఒంట్లో బాగుండని మనిషి, ఆవిడేమవుతుంది చెప్పకుండా వెళ్ళిపోతే? మీరా మాట్లాడలేదు. శేఖరం లోపలికి వచ్చాడు. మీరాకి దగ్గరగా వచ్చాడు. దేనికి జవాబు చెప్పదలుచుకోలేదా? చెప్పడం అనవసరం అనుకుంటున్నావా? జవాబు చెప్పి తీరాలన్నట్టుంది అతని స్వరం. అమ్మగారికి రొట్టెలు చేసే వెళ్ళాను. స్టవ్ కేసి చూస్తూ జవాబిచ్చింది. మొదటే అతను నేను హోటల్ నుండి తెప్పించుకొని తింటాను, లేదా మానేస్తాను అననే అన్నాడు. ఇంకా అతనికి ఏమనాలో తోచినట్టుగా నిలబడిపోయాడు.
మీరా యువతలకి వచ్చేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.